న్యూ బోయినపల్లి బాపూజీ నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో చిన్న తోకటలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ హాజరై ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి, ప్రేమ్ కుమార్లు, ముదిరాజులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి అమావాస్యకు దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. అరుణ్ యాదవ్ మాట్లాడుతూ బోయిన్పల్లిలో వివిధ ఆలయాల నిర్వాహకులు ప్రతి అమావాస్యకు భక్తులకు అన్నదానం చేపట్టడం అభినందనీయమని అన్నారు. తన సొంత నిధులతో 45 దేవాలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గరం ఉంటుంది మళ్ళీ కింద గరం ఉంటుంది మళ్ళీ అందరికీ నమస్కారం. నా పేరు జాజుల క్రాంతి. ఇది అన్నదానం ఎవ్రీ మంత్ అన్నదానం చేస్తున్నాం. ఈరోజు అంటే జంపన్న ప్రతాప్ గారు వచ్చిరన్న. ఈరోజు 1200 నుంచి 1500 మందికి అన్నదానం ఎవ్రీ మంత్ అవుతుంది అమావాస్య రోజు. అంటే ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండే అన్న. ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్ అయితే అది మన దృష్టికి వచ్చింది. అది వచ్చిన తర్వాత మనం అమ్మవారి దగ్గర మంచిగా మొక్కి అమ్మ ఇక్కడ ఎవరికి యాక్సిడెంట్ కాకుండా ఎవరికి ఏం కాకుండా మంచిగా ఉండాలని మొక్కి మనం అన్నదానం స్టార్ట్ చేసినాం. అది కంటిన్యూ అయితేనే ఉంది. ఇది 11వ సంవత్సరం 4 నెలలకు వచ్చింది. ఇప్పుడు మన ఈ రోడ్ కోసమే నడుస్తుంది. రోడ్ కోసం కూడా మాట్లాడినాం. రోడ్ కూడా పడుతుంది, తొందరలో పడుతుంది రోడ్ కూడా. అంటే ఇప్పుడు వరకు అయితే అరుణ్ యాదవ్ అంకుల్ గారు మాకు సీసీ కెమెరాలు అయితే ఇప్పుడు దాదాపు ఒక 5 years అవుతుంది. సీసీ కెమెరాలు పెట్టిండు. ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చినా కానీ సర్వీసింగ్ అనేది ఫ్రీ సర్వీస్లోనే చేస్తాడు. ఏం డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ ఇస్తాడు మొత్తం. ఇప్పుడు మనకు షెడ్ ఒకటి కావాలన్నా, షెడ్ ఒకటి దానికోసమే ప్లాన్ చేస్తున్నాం. షెడ్ కూడా నడుస్తుంది, అదే ప్రాసెస్లో ఉంది. అది కూడా తొందరలోనే అయిపోతుంది. అది కూడా షెడ్ ఎవ్రీ మంత్ అమావాస్యకి ఇక్కడ అన్నదానం అవుతుంది. ఏదైనా మొక్కుకొని మంచిగా అన్నప్రసాదం అందరు తినేసి వెళ్ళాలని అందరు ఇక్కడికైనా ఇంకా నలుగురికి చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఎంతమంది వస్తే అంతమంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఇంకా ఒక 300-400 మంది వరకు మనం తీసుకోవచ్చు అని చూస్తున్నాం. అందుకే మేము అందరికి అదే చెప్తాం, మీరు రండి అందరిని తీసుకోరండి అని చెప్పి అందరికీ భక్తులకు అయితే చెప్తున్నాం. మన పవిత్రమైంది కాబట్టి ఇప్పుడు దాకా ఇంతగా నడుస్తుందన్న. ఇక్కడ అంత రోడ్ అంత మంచిగా ఉంది. ఒక యాక్సిడెంట్లు ఇక్కడ కాదు, ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వస్తారు. అంతా జనాలు అంతా చాలా పవిత్రంగా మొక్కుతారు కాబట్టి ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా అన్నదానం నడుస్తుంది. అన్ని డోనర్స్ వస్తున్నారు, అన్ని దాతలు వస్తున్నారు. మాకు కెమెరాలు ఫిట్ అవుతున్నాయి, పెయింటింగ్లు అవుతున్నాయి, బండలు అవుతున్నాయి. ఒక డోనర్ వచ్చి బండలు ఇచ్చింది మాకు. అట్లా అన్నీ ప్రాసెస్గా అవుతున్నాయి. టెంట్ హౌస్ సామాన్ మీకు టెంట్ హౌస్ సామాన్ ఒక 500